ఈ నెల 23న కరీంనగర్లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారని, అందులో భాగంగా ఈ నెల 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతారని, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపై కూడా చేపట్టాల్సిన కార్యాచరణపైన కేటీఆర్ పార్టీ శ్రేణులకు, స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, మాజీ జడ్పీ కోఆప్షన్ సర్వర్ పాషా, పట్టణాధ్యక్షులు ఎందడి నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మొంగాని మనోహర్, మాజీ పట్టణాధ్యక్షులు గూడూరి భరత్, మండల యూత్ అధ్యక్షులు శీలం స్వామి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళరాజు, కంచం నరసింహులు, జహాంగీర్, కోడె శ్రీనివాస్, శేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ఒక గొప్ప బహిరంగ సభ వరంగల్లో నిర్వహించుకోబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అట్టి సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ విచ్చేసి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో అనేక గమ్యాలను, అనేక లక్ష్యాలను సాధించి దేశంలోనే అన్నింటిలో నెంబర్ 1గా నిలిచింది. పార్టీ నాయకులు, ప్రతినిధులు, అట్లాగే గౌరవ మాజీ ప్రతినిధులు అందరూ కూడా ఆనాటి బహిరంగ సభను 27 నాటి బహిరంగ సభను విజయవంతం చేయడానికై ఎల్లుండి ఆదివారం రోజున ఈ నెల 23వ తేదీన కరీంనగర్లోని వి కన్వెన్షన్ సెంటర్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించుకోబోతా ఉన్నాం. ఆదివారం ఉదయం 10 గంటలకు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్య నాయకులందరూ కూడా, క్రియాశీల నాయకులు, గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా సమయానికి చేరుకొని సన్నాహక సమావేశానికి ఇచ్చేసి గౌరవనీయులైన కేటీఆర్ గారు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకొని 27వ బహిరంగ సభకు, మహాసభకు అందరం కూడా సన్నద్ధమైదాం. కాబట్టి సమయానుకూలంగా వచ్చేసి ఆదివారం నాటి సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా గౌరవ పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులందరినీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను.